Hello guys, welcome back to my YouTube channel. This is Yamini Devi and you're watching Yamini Facts. ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం సబ్స్క్రైబర్స్ని ఫాస్ట్గా ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, అలానే వ్యూస్ ఫాస్ట్గా ఎలా గెయిన్ చేసుకోవాలి అనే దాని గురించి వీడియో అయితే చూద్దాము. దానికన్నా ముందు నా అనలిటిక్స్లో మీరు చూడొచ్చు, క్రోర్స్ ఆఫ్ వ్యూస్ అయితే ఉన్నాయి, ల్యాక్స్ ఆఫ్ లైక్స్ ఉన్నాయి, నెక్స్ట్ థౌజండ్స్ ఆఫ్ కమెంట్స్ ఉన్నాయి అండ్ 11,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది కూడా 79 వీడియోస్తో పాసిబుల్ అయింది. సో నేను చేసినప్పుడు మీరు కూడా చేయగలుగుతారు 100%. సో నేను వర్కౌట్ చేసిన స్ట్రాటజీస్ ఏంటి, అప్లోడ్ చేసేటప్పుడు నేను పెట్టుకున్నటువంటి సెట్టింగ్స్ ఏంటి అనేది క్లియర్గా 1 by 1 అయితే నేను మీకు చెప్తాను. అండ్ యా మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంతకు ముందు చేసినటువంటి వీడియోని నేను ఇంకొంచెం క్లియర్గా చెప్పబోతున్నాను. వై బికాస్ చాలామంది కమెంట్స్లో ఇంకొంచెం క్లియర్గా వై, ఎందుకు, అది సెట్టింగ్ మారితే ఏంటి, మనకి బెనిఫిట్ ఏంటి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయక్క అని అడిగారు కొంతమంది నన్ను మెసేజ్ చేసి. సో దానికోసం నేను ఇలా మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మనం వీడియో అప్లోడ్ చేసేసాక, వన్స్ వీడియో అప్లోడ్ చేశాక మనం చేంజ్ చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఏంటి అనేది చెప్తా చూడండి. ఫస్ట్ అయితే షార్ట్స్లోకి వెళ్తున్నాను. వన్స్ మీరు అప్లోడ్ చేసిన ఏ షార్ట్ అయినా సరే, షార్ట్ పైన ఉన్నటువంటి పైన 3 డాట్స్ ఉన్నాయి చూసారా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. స్లోగా చెప్తున్నాయి సార్ మీకు అర్థమయ్యేలాగా. ఈ 3 డాట్స్ ఆప్షన్ క్లిక్ చేశాక ఎడిట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఇన్ స్టూడియో అని ఉంది కదా అండి, దాన్ని క్లిక్ చేయండి. ఎడిట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనగానే స్టూడియో వైటీ స్టూడియోస్ యాప్లోకి తీసుకువెళ్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది రీడైరెక్ట్ చేయలేదంటే మీకు మేబీ వైటీ స్టూడియోస్ అప్లికేషన్ లేకపోయి ఉండొచ్చు. నాకు ఓపెన్ చేస్తే ఏం రావట్లేదని కొంతమంది కామెంట్ చేశారు. సో వాళ్ళకి చెప్తున్నా, ముందైతే వైటీ స్టూడియోస్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి యాప్, అలాగే యూట్యూబ్తో కనెక్ట్ చేసుకోండి. సో అనలిటిక్స్ ఇంకొంచెం క్లారిటీగా మీకు ఇందులో వైటీ స్టూడియోస్లో చూపిస్తాయి అన్నమాట. ఇందులోకి వచ్చేసాక ఏం చేయాలి అంటే, మీరు విజిబిలిటీ అనేది పబ్లిక్లో ఉందో లేదో చూసుకోండి. సో బిఫోర్ అప్లోడ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే అన్లిస్టెడ్లో పెట్టుకొని అప్లోడ్ చేయాలన్నమాట వీడియోని. ఆ వీడియో అప్లోడ్ చేసేటప్పుడే అడుగుతుంది పబ్లిక్లో పెట్టాలా, ప్రైవేట్లో పెట్టాలా, అన్లిస్ట్లో పెట్టాలా అని. అప్పుడు మీరు మేబీ అన్లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేశాక అప్పుడు మళ్ళీ ఎడిట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వచ్చి మీరు దీన్ని మళ్ళీ పబ్లిక్లోకి చేంజ్ చేసుకోవాలి. దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మనకి స్ట్రైక్స్ అవి పడతా ఉంటాయి కదా అండి, కాపీరైట్ ఇష్యూస్ ఏమన్నా పడినా అప్లోడ్ చెయ్యకముందే అది అన్లిస్టెడ్లో ఉంటుంది కాబట్టి మనకి ఇష్యూ ఏమి ఉండదు అనమాట. అన్లిస్టెడ్లో ఉంది కాబట్టి అన్లిస్టెడ్లో ఉండి అప్లోడ్ చేస్తాం కాబట్టి మనకి ఏమని వస్తుందంటే నోటిఫికేషను, నో ఇష్యూస్ వెర్ ఫౌండ్, నీకు ఇష్యూస్ ఏం లేవు, పబ్లిష్ చేసుకో అని వస్తుంది. సో మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. లేదంటే ఏమైనా కాపీరైట్ ప్రాబ్లం ఉంటే కాపీరైట్ ఉంది, డిలీట్ చేసేసి మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేయంటది. సో దట్ డైరెక్ట్గా మనం ఇంకా అప్లోడ్ చేయలేదు కాబట్టి అది మన ఛానల్ మీద ఇంపాక్ట్ అవ్వదు అనమాట. బట్ అలా కాకుండా నువ్వు డైరెక్ట్గా అప్లోడ్ చేసి కాపీరైట్ ఇష్యూ పడితే 2-3 కాపీరైట్లు అలాగే పడ్డాయంటే స్ట్రైక్ పడిపోద్ది, స్ట్రైక్ పడ్డదంటే ఛానల్ పోతుంది. సో సేఫ్టీ, ఓకేనా అండి, సేఫ్టీకి అన్లిస్టెడ్లో పెట్టాలి. ఇంకొకటి, మరి ఇది నువ్వు చెప్పేది వ్యూస్ గురించి కదా, ఇప్పుడు నువ్వు సేఫ్టీ గురించి ఎందుకు చెప్తున్నావు అంటే, నాట్ ఓన్లీ సేఫ్టీ, మనం అన్లిస్టెడ్లో పెట్టి అప్లోడ్ చేశాక ఒక 15 minutes తర్వాత పబ్లిక్లోకి మార్చుకునేటప్పటికి యూట్యూబ్ నీ వీడియో ఏంటి అనేది అనలైజ్ చేసి ఎవరికి పంపాలో వాళ్ళకి పుష్ చేసి రికమెండ్ చేస్తుంది అనమాట. సో అది వన్ ఆఫ్ ది రీజన్ మనం ఫస్ట్ అన్లిస్టెడ్లో పెట్టి ఒక 15 minutes తర్వాత పబ్లిక్లోకి మళ్ళీ కన్వర్ట్ చేసి అప్లోడ్ చేస్తాం. సో ఈ ట్రిక్ అందరూ చెప్తారు. లిటరలీ మీరు ఏ లాంగ్వేజెస్లోని ఓపెన్ చేసి, హిందీలోని హౌ టు వైరల్ షార్ట్స్ ఇన్ హిందీ అని కొట్టండి, ఇన్ ఇంగ్లీష్ అని కొట్టండి, చాలామంది క్రియేటర్స్ ఇచ్చినటువంటి ట్రిక్ ఇది. ట్రిక్ అని కాదు, ఆల్గరిథం అనమాట. యూట్యూబ్ ఆల్గరిథం అది అనలైజ్ చేసి పుష్ చేయాలి కాబట్టి యూట్యూబ్కి మనం కొంత టైం ఇచ్చి మనం చేస్తున్నట్టు అనమాట. ఇది న్యాచురల్ ట్రిక్ అంతే, ఇదేదో ఆర్టిఫిషియల్ ట్రిక్ అయితే కాదు. నెక్స్ట్, ఆడియన్స్ వచ్చేసి ఏమని పెట్టుకోవాలంటే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది పెట్టుకోవాలి. సో అది అలా ఒకవేళ లేదంటే చూసుకొని నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్లోకి మార్చుకోండి. నెక్స్ట్, యాడ్ డిస్క్రిప్షన్ని స్కిప్ చేయకండి. సింపుల్గా ఈ టైటిల్ ఉంది కదా, దీన్ని ఇలా కాపీ చేసుకొని క్లిక్ చేశాను, యాడ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. మీరు ఇంకా లింక్స్ ఏమైనా హ్యాష్ ట్యాగ్స్ ఏమైనా యూజ్ చేయాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్? సో విజిబిలిటీ వచ్చేసి అన్లిస్టెడ్లో పెట్టి అప్లోడ్ చేయండి. ఆడియన్స్ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ పెట్టండి. డిస్క్రిప్షన్ టైటిల్లో ఏముందో దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసి ఇంకేమైనా ట్యాగ్స్ అప్లోడ్ చేయాలంటే చేసుకోండి. రిలేటెడ్ వీడియో అందరికీ రాదు ఆప్షన్, ఒకవేళ ఉన్నట్లయితే ఇంకొక వీడియో రిలేటెడ్ వీడియో ఏదన్నా మీరు ఇక్కడ వీడియోని ట్యాగ్ చేసుకోవచ్చు అనమాట.
ఆ తర్వాత మానిటైజేషన్, ఇది మానిటైజేషన్ అయిన వాళ్ళకి చూపిస్తుంది. సో మనం ప్రోడక్ట్స్ అవి ట్యాగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏ ప్రోడక్ట్ కావాలంటే అది ఇక్కడ సెర్చ్ చేస్తే ప్రోడక్ట్స్ వస్తాయి. సో ఆ ప్రోడక్ట్స్ని మీరైతే ట్యాగ్ చేసుకోవచ్చు. దానివల్ల ఎవరైనా ఈ లింక్లోంచి ఓపెన్ చేసి బై చేస్తే మనకి మనీ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో అందుకు ఇది యూజ్ అవుతుంది మానిటైజేషన్ అనేది. అలాగే వ్యూస్కి, యాడ్స్కి కూడా మనీ వస్తాయి కాబట్టి ఆఫ్కోర్స్. నెక్స్ట్ కమ్యూనిటీ, ఇవి ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలో రీమిక్స్ది, ఇది ఎలో వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్, ఇది మీరు ఆన్లో పెట్టుకోండి. సో దట్ మీకు ఆడియో రీమిక్స్లు కూడా చేస్తారు. దానివల్ల మీకు ఆడియో అండ్ వీడియో రీమిక్స్లు చేయడం ద్వారా కూడా మీకు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట బేసిక్గా. నెక్స్ట్ యాట్రిబ్యూట్స్లో వచ్చేసి, ఇది చాలాసార్లు చెప్పేశారు కదా ఆల్రెడీ, కేటగిరీ ఏ వీడియో చేస్తున్నారో దానికి తగ్గ కేటగిరీ ప్రతి ఒక్క షార్ట్కి మీరు సెట్ చేసుకోండి. యాడ్ ట్యాగ్స్ ఇక్కడ కూడా ట్యాగ్స్ అనేది మీరు అప్లోడ్ చేసుకొని, అప్పుడైతే ఇవన్నీ సెట్ చేసేసుకొని మీరు సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు సెట్టింగ్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నట్టు లెక్క. రెండోది వీడియో క్వాలిటీ ఎప్పుడు కూడా బాగా ఉండేలా మెయింటైన్ చేసుకోండి. పైన ఇప్పుడు నేను చూసారా ప్రతిదానికి కూడా ఏమంటారు, థంబ్నెయిల్స్ అనేవి ప్రాపర్గా ఇచ్చాను. ఇలా థంబ్నెయిల్స్ అనేవి ప్రాపర్గా ఇచ్చుకుంటూ వెళ్ళండి. అండ్ ఇంకొకటి, పెట్టినటువంటి వీడియోస్ ఆల్రెడీ ఏవైతే స్టక్ అయి ఉన్నాయో ఆ స్టక్ని మళ్ళీ పికప్ చేయడానికి మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఈ వీడియో ఉంది తీసుకున్నాను, చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి అనిపించింది. ఇప్పుడు ఏం చేయాలి, వీడియో పెర్ఫార్మెన్స్లోకి నేను వెళ్ళాలి, తర్వాత రీచ్లోకి వెళ్ళాలి. ఇది నాకు అర్థం కాలేదని చాలామంది అడిగారని మళ్ళీ చెప్తున్నా. ఇలా ఫోన్లోనే ఓపెన్ చేసి రీచ్లోకి వెళ్ళాక, రీచ్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటంటే ఇంప్రెషన్, క్లిక్ త్రూ రేటు, వ్యూస్ అని ఉంటాయండి. సో ఇంప్రెషన్స్ ఏంటి అంటే బేసిక్గా 15,600 మందికి నా వీడియోని అయితే రికమెండ్ చేసిందనమాట. వ్యూవర్స్కి 15,000 మందికి పంపించింది యూట్యూబ్. సో ఇలా పంపిస్తుందో లేదో చూడండి. ఇలా పంపించట్లేదంటే మేబీ మీ ఛానల్ ఏమైనా ప్రాబ్లంలో ఉండి షాడో బ్యాండ్లో రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో అవి ఎందుకు వస్తాయి ఏంటనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. సో ఇంప్రెషన్స్ వచ్చేసి నాకు బాగానే ఉంది, అంటే బాగానే పంపిస్తున్నాడు, రికమెండ్ చేస్తున్నాడు. అండ్ క్లిక్ త్రూ రేట్ కూడా 3%కి బిలో ఉండకూడదు, 3 కన్నా అబవ్ ఉండాలండి. అలా ఒకవేళ ఏమైనా 3% కన్నా బిలో ఉంటే మీరు ఏం చేయాలంటే థంబ్నెయిల్ చేంజ్ చేసుకోండి, దానివల్ల ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇది నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, బట్ అర్థం కాలేదన్న వాళ్ళకి ఇంకొంచెం క్లియర్గా చెప్తున్నాను అనమాట. 3% కన్నా తక్కువ ఉండకూడదు, 3% కన్నా ఎక్కువ ఉండాలి. తక్కువ ఉంటే థంబ్నెయిల్ చేంజ్ చేయండి, ఎక్కువ ఉంటే అలా వదిలేయండి. షూర్గా గ్రోత్ అనేది ఈజీ డే బై డే వస్తుంది, రీచ్ స్లోగా కన్ఫామ్గా వస్తుంది. నెక్స్ట్ వ్యూస్ అనేవి 1K వ్యూస్ అయితే వచ్చాయి. ఇంకా కొంచెం డీప్ అనలిటిక్స్లోకి వెళ్తే, ఇగో ఇక్కడ చూడండి కింద ఉంది, 1061 మెంబర్స్ అయితే ఈ వీడియో నాకు చూశారు. ఎంతమందికి పంపిస్తే 15,000 మందికి చూపిస్తే అంతమంది అయితే చూసారనమాట. బట్ ఇక్కడ వరకు ఓకే, పర్వాలేదన్నమాట. సో ఈ వీడియో ఈజ్ గోయింగ్ గుడ్, ఓకేనా అండి. సో ఇప్పుడు కొంచెం బాగా తక్కువ వచ్చింది చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇది చూడండి, జస్ట్ 359 వ్యూసే వచ్చింది. వీడియో పెర్ఫార్మెన్స్లోకి వెళ్ళాక రీచ్లోకి చూడండి 6,000 మందికి అయితే పంపించింది వీడియోని. సో 3.9% ఉందన్నమాట. సో పంపించింది కూడా తక్కువ మందికే కాబట్టి నో వరీస్. సో ఇక్కడ వ్యూస్ అండ్ 6,000 మందికి పంపిస్తే జస్ట్ 300 మంది మాత్రమే ఓపెన్ చేసి చూశారు. సో బేసిక్గా నా థంబ్నెయిల్ అనేది మేబీ నాట్ గుడ్. సో ఈ థంబ్నెయిల్ అనేది నేను చేంజ్ చేసుకుంటే మేబీ ఇంకొంచెం రీచ్ అనేది నాకు డెఫినెట్గా నేను మళ్ళీ తర్వాత చూస్తాను. సో థంబ్నెయిల్ చేంజింగ్లోని షూర్గా గ్రోత్ అనేది అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి పైకి స్క్రోల్ చేస్తే 46% ఆఫ్ వ్యూవర్స్ ఆర్ స్టిల్ వాచింగ్ దిస్ వీడియో అని వస్తుంది. సో ఇంకా ఇది పూర్తి అనలిటిక్స్ కాదు, ఇంకా చాలామందికి వెళ్తుంది, వీడియో చూస్తున్నారనమాట. సో ఇలా ఏమీ రాలేదు అంటే మీ వీడియో స్టక్ అయిందని అర్థం గైస్. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఇలా వ్యూవర్స్ ఆర్ స్టిల్ వాచింగ్ దిస్ వీడియో అంటే ఇట్ ఈస్ గోయింగ్, ఇంకా వెళ్తుంది వీడియో అని. ఇలా రాకపోతే లేనట్టు. ఇంకో వీడియోస్ కూడా చూపిస్తా చూడండి. ఇది వైటీ స్టూడియో సెట్టింగ్స్ కదా. సో సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా రావాలి, వీడియో చూపిస్తా. అది 49% ఆఫ్ ది పీపుల్ చూస్తున్నారని వచ్చింది, అవునా. ఇది ఎక్కడ చూసాను నేను ఇందాకది, ఆడియన్స్ వ్యూస్ ఓపెన్ చేసి చూసి
ఇదిగోండి. సో, ఇది సబ్స్క్రైబర్స్ ఫాస్ట్‌గా రావాలి. ఇంకో వీడియో ఓపెన్ చేశాను. ఎంగేజ్‌మెంట్‌లోకి వెళ్ళి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉంటది చూడండి. అదేమో 49% ఆఫ్ ది పీపుల్ ఆర్ స్టిల్ వాచింగ్ అని ఉంది. ఇది 53% ఆఫ్ ది పీపుల్ స్టిల్ వాచింగ్ అని ఉంది. సో, 50% కన్నా అబోవ్ ఉందంటే ష్యూర్‌గా అది రీచ్ ఇంకా వెళ్తుందని అర్థం. సో, థంబ్‌నెయిల్ దానిది చేంజ్ చేయకండి. ఏదైనా 40%, 30% అసలే ఈ పర్సెంటేజే చూపించట్లేదంటే థంబ్‌నెయిల్ చేంజ్ చేసుకోండి. మీ వీడియో గుడ్ అని మీకు తెలుసు, మీ కంటెంట్ గుడ్ అని తెలుసు, మీ వాయిస్ బాగుందని తెలుసు. సో, చూసుకోండి. అండ్ ఇంకొన్ని వీడియోస్‌లో ఏంటంటే వీడియో క్వాలిటీ బాగుంటది, థంబ్‌నెయిల్ బాగుంటది, అంతా బాగుంటది, కానీ వ్యూస్ రావట్లేదంటారు. మేబీ మీ వాయిస్ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు. మీరు మీ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఏం లేకుండా మీరు వాయిస్ క్లియర్‌గానే చెప్తున్నారో లేదో చూడండి. ఫ్యాన్ ఆఫ్ చేసుకొని, డోర్స్ క్లోజ్ చేసుకొని, లిటరల్లీ చెమటల్లో చేస్తున్నాను నేను వీడియో. సో, మీరు అలాగే చేయాలి. ఫ్యాన్స్ అన్నీ ఏసేసుకొని మీరు వీడియో చేస్తే వీడియోకి మనకి ఎఫర్ట్స్ వీడియో అవుట్‌పుట్ అనేది రాదనమాట మనకి. బ్యాక్‌గ్రౌండ్ జిజ్ అని నాయిస్ వచ్చి మీకే ఇబ్బంది. చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది. ఏం అర్థం కాక స్కిప్ కొట్టేసి ఇంకొక వీడియోలో కొన్ని లక్షల వీడియోలు కదండీ! ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ యూట్యూబ్‌లో. నీది కాకపోతే ఇంకొకళ్ళు చూస్తారు. బిర్యానీ ఎలాగ చేయాలి అనేది నువ్వు చేసావు. నీతో పాటు ఇంకో 10,000 మంది చేశారు. నీది సరిగ్గా అర్థం కాకపోతే ఏం చేస్తారు? ఇంకొకళ్ళది ఓపెన్ చేసుకొని చూస్తారు. ఆళ్ళకేం నష్టం లేదు. సో, నీ వీడియో క్లారిటీగా ఉండడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. క్లియర్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. సో, ఈ ట్రిక్స్ ఐ హోప్ మీకు యూజ్‌ఫుల్ అవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్స్ ద్వారా నేను మీకు రిప్లై ఇచ్చి క్లియర్ చేస్తాను. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ ఫ్రీ ప్రమోషన్స్. రాజు బిజినెస్ కోచ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. యోర్స్ లవింగ్లీ సింధు, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. లోకల్ ప్లీజ్ వైటీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. రాజేష్ వెజీస్ వైట్స్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. కుడిసే గీత, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. స్మార్ట్ ఆర్ట్స్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. విఎల్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. మౌనిక శ్రీకాంత్ విలాగ్స్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఉషా F4C5Z, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. స్వస్తిక కలెక్షన్స్, చాలా డేస్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. స్వస్తిక కలెక్షన్స్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ సిస్టర్ ఆల్సో. మాస్టర్ మైండ్ సక్సెస్ 7, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. శిల్పాషి వెల్లి 8538, please do subscribe. Swati Gaud 212, please do subscribe. VN Video Editing Telugu, please do subscribe. Shruti 8382, please do subscribe and support. Swastika Collections, please do subscribe. Sailaja Ra, please do subscribe. Lalita Collections, please do subscribe. Lalita, please do subscribe. Swati Fancy Zone, please do subscribe. Monica Srikanth Vlogs, please do subscribe. Attitude Girl Honey, please do subscribe. Ram Rupa, please do subscribe. Mana Minnu, please do subscribe. Shiva Yuva Vinayaka Mandilayar, please do subscribe. కుప్పం సుబ్బు విలాగ్స్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. యూకేలో తెలుగు అమ్మాయి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. అగ్రిఫామ్ తెలుగు, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. లలిత 6740, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. రందీప్స్ 21, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఈశ్వరి గుడిమెట్ల 6618, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. అల్కంట్రాడేస్ స్టాక్స్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. AK Intradays Stock, please do subscribe. Mastermind Success, please do subscribe. Fab 7892, please do subscribe. Stylish Blouse Designs 1997, please do subscribe. Dandi Chenchu Monica, please do subscribe. Kavali Uma P1C, please do subscribe. Next, Sunita Dasari, please do subscribe. Kutti V Official, please do subscribe. Lakshmi CF, please do subscribe. KP Art World, please do subscribe. AI Masala Mintu, please do subscribe. Next, Village Boy Sanju, please do subscribe. Shesha Cooking Channel, please do subscribe. Samantha Mahi, please do subscribe. Kusuma HP, please do subscribe. Leela Venkat 143, please do subscribe. Yashmi Khan, please do subscribe. Madhavi 325, please do subscribe. Madhu Gaming, please do subscribe. Shruti 8382, please do subscribe. Ram Vlog 619, please do subscribe. Dhanasri, please do subscribe. Ruhega, please do subscribe. SR25 Vlogs, please do subscribe. అండ్ మీకు కూడా ఈ ఫ్రీ ప్రమోషన్ కావాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రీసెంట్ వీడియోస్ కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను మిమ్మల్ని ప్రమోట్ చేస్తాను.